సందీప్ రెడ్డి ఉట్కూరు కానీ, వెంకటరెడ్డి కానీ, ఇంకెవరో పాశం రెడ్డి అని ఉన్నారు, వాళ్ళు ఎవరో కానీ, రామరెడ్డి, మీరు ఎవరైనా సరే వీళ్ళపైన ఈగ వాలినా మీ బట్టలు ఇప్పి చూరికిస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సీరియస్గా మాట్లాడుతున్నాం, చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. మీ ఊరికి వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం అంటే అర్థం చేసుకోండి, ఎక్కడికైనా రాగలుగుతాం మేము. ఇది చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఎస్పీ కానీ, డీజీపీ కానీ చాలా సీరియస్గా ఈ క్రైమ్ జరిగింది, ఆయన పైన చాలా సీరియస్గా దాడి జరిగింది, కిడ్నాప్ జరిగింది. ఉట్కూరు సందీప్ రెడ్డి అనే వ్యక్తిని ఇమీడియట్గా బైండ్ ఓవర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ఇమీడియట్గా దీనిలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. స్వేచ్ఛగా ఎన్నికలు జరపకుంటే అది ప్రజాస్వామ్యానికి చెంపపెట్టు లాంటిది, ప్రజాస్వామ్యానికి దెబ్బ లాంటిది. సో ఎలక్షన్ కమిషన్ కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి సందీప్ రెడ్డిని బైండ్ ఓవర్ చేయించాలి. అదేవిధంగా స్వేచ్ఛగా వీళ్లకు ప్రచారం చేపించేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ మేము కోరుతా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇక్కడితోటి పోరాటం ఆపేది లేదు. ఖచ్చితంగా వీళ్ళు నా ప్రచారం పూర్తయ్యే వరకు కూడా వీళ్ళకి సంబంధించిన విషయంలో మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. ఎక్కడ ఏం జరిగినా తక్షణమే నల్గొండ ఎల్లమ్మగూడెంలో వచ్చి తీరుతాం, గంటల్లోనే వచ్చి తీరుతాం. ఎంతోసేపు 2 గంటలు, హైదరాబాద్ నుంచి 2 గంటల్లో వచ్చి తీరుతాం అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. సో అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. జై తెలంగాణ.